ప్రభు ఏమంటున్నాడయ్యా అంటే, నీవు లేచి నీ పరుపునెత్తుకొని నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్ళిపో. ఇప్పుడు ఆ విశ్వాసం అనుకుంటున్నాడు, అయ్యా నువ్వు చెప్పేది బాగానే ఉంది, 38 సంవత్సరాలుగా నేను పడున్నాను, ఎన్నిసార్లు కూర్చున్నానో, ఎన్నిసార్లు లేచానో, ఎన్నిసార్లు ఇక్కడ తిరిగానో నాకు తెలుసు. ఈరోజు నువ్వేందో ప్రత్యేకంగా వచ్చేసి నీ పరుపునెత్తుకొని లేచి వెళ్ళమంటే నాకెక్కడ స్వస్థత కలుగుతుందయ్యా అని అనకుండా విశ్వసించి ఆయన చెబుతున్న మాటకి విధేయత కలిగి ఎన్నోసార్లు లేచాడు, ఎన్నోసార్లు కూర్చున్నాడు. కానీ ఈసారి జరిగిన అద్భుతం ఏమిటో తెలుసా? తను లేచిన వెంటనే తనకి స్వస్థత కలిగింది. పరుపునెత్తుకుని వెళ్ళిపోయాడండి. పరుపునెత్తుకుని వెళ్ళిపోయాడు. తన బంధువులకి, రక్త సంబంధులకి ఈ ఆశ్చర్యమైన కార్యం గురించి వివరిస్తూ ఉంటే విన్న వాళ్ళంతా చెవులు గింగిరమంటున్నాయి. అయ్యో, నువ్వు వైద్యుడికి చూపించుకోలేదా? డాక్టర్లకు చూపించుకోలేదా? నిన్ను ఎవ్వరు ముట్టలేదా? ఆయన చెప్పిన వెంటనే నువ్వు లేస్తే నీకు స్వస్థత